నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. నమస్కారం. డైలీ పంచాంగం రాశి ఫలాలు తెలుగు ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు 12 ఆగస్టు 2026 బుధవారం. ఈరోజు మీ రాశికి గ్రహాల అనుకూలత ఎలా ఉంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం వంటి విషయాలలో ఈరోజు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయి? ముఖ్యంగా ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది? ఎవరికి ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి? ఎవరైతే ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి రాశి వారికి చేయాల్సిన చిన్న పరిహారం కూడా చివర్లో చెబుతాను. అందుకే మీ రాశి ఫలితం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా 12 రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి వారికి. మేషరాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగే రోజు. మీరు చాలా కాలంగా పూర్తి చేయలేని అనుకుంటున్న ఒక పని ఈరోజు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరగవచ్చు. అయితే మీరు సమర్థవంతంగా వాటిని పూర్తి చేసే మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే ఆదాయం సాధారణంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాట కుటుంబంలో విలువ పెరుగుతుంది. చిన్న పరిహారం. ఈరోజు ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. వృషభ రాశి ఫలితం. వృషభ రాశి వారికి ఈరోజు ఓపికగా వ్యవహరించాల్సిన రోజు. ఉద్యోగంలో పని ఒత్తిడి కొంత పెరగవచ్చు. అయినప్పటికీ మీ అనుభవంతో పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకండి. ముందుగా లాభ నష్టాలను పరిశీలించడం మంచిది. ఆర్థికంగా అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల భేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్న పరిహారం. ఈరోజు ఆవుకు పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు తినిపించండి. శుభప్రదంగా భావిస్తారు. ఇది మీకు మంచి జరుగుతుంది. మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు కనిపించే రోజు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఈరోజు అందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన ఉన్నవారు సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు చేయవలసిన చిన్న పరిహారం. ఈరోజు గణపతిని ప్రార్థించి ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించండి. కర్కాటక రాశి ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు ఎంత తొందరగా పూర్తి చేయాలని ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు మీ నియంత్రణ లేకపోవచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. వ్యాపారస్తులు ఇతరులను నమ్మి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను స్వయంగా పరిశీలించండి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డబ్బును పొదుపుగా ఉపయోగించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరు చేయవలసిన చిన్న పరిహారం. ఈరోజు శివాలయంలో నీటితో అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అని 11 సార్లు జపించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ప్రతిభను
నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో రావాల్సిన డబ్బు అందే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన సమాచారం రావచ్చు. వీరు చేయవలసిన చిన్న పరిహారం: ఉదయం సూర్యుడికి నీరును సమర్పించి మీకు వీలైతే ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి. ఇది మీకు మంచి జరుగుతుంది. కన్యారాశి ఫలితం. ఈరోజు కన్యారాశి వారికి పనులను క్రమ పద్ధతిలో పూర్తి చేసే రోజు. ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. మీ క్రమశిక్షణకు మంచి పేరు వస్తుంది. వ్యాపారస్తులకు సాధారణంగా అనుకూలమైన రోజు. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు నిబంధనలను పూర్తిగా చదవండి. ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉంటుంది. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలను పాటించడం మంచిది. వీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు పచ్చి పెసలు లేదా పచ్చని కూరగాయలను అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ పనితీరుకు గుర్తింపు లభించవచ్చు. మీరు కోరుకున్న మార్పు లేదా కొత్త బాధ్యతల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా గతంలో పరిచయమైన వ్యక్తులకు ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆర్థికంగా లాభదాయకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. వీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు అమ్మవారిని ప్రార్థించి వీలైతే ఒక మహిళకు పసుపు లేదా కుంకుమ దానం చేయండి. ఇది మీకు మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్యంగా ముందుకు సాగాల్సిన రోజు. ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని విజయవంతంగా అధిగమించే సామర్థ్యం మీకు ఉంటుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో మీ నిర్ణయాలు ప్రాధాన్యత ఉంటుంది. అయితే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు హనుమంతుడిని ప్రార్థించండి. ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఇది మీకు మంచి జరుగుతుంది. ధనుసు రాశి ఫలితం. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం మీ ప్రయత్నాలకు తోడుగా నిలిచే రోజు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త రావచ్చు. వ్యాపారస్తులకు దూర ప్రాంతముల నుంచి కొత్త అవకాశాలు రావచ్చు. కొత్త కస్టమర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు గురువును లేదా పెద్దలను గౌరవించి ఆశీర్వాదం తీసుకోండి. పసుపు రంగు పండు లేదా పసుపును దానం చేయడం మంచిది భావిస్తారు. ఇది మీకు మంచి జరుగుతుంది. మకర రాశి ఫలితం. మకర రాశి వారికి ఈరోజు బాధ్యతలు పెరిగే రోజు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థికంగా పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం మంచిది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు శనిదేవుడిని లేదా హనుమంతుడిని ప్రార్థించి అవసరమైతే వారికి నల్ల నువ్వులు లేదా ఆహారం దానం చేయండి. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే రోజు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
కొత్త ప్రాజెక్టులలో మీకు మంచి అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకురావచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి ఇది ప్రణాళిక చేసుకునే మంచి సమయం. ఆర్థికంగా ఆదాయం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు పేదవారికి లేదా అవసరమైన వారికి మీకు చేతనైనంత ఆహారం దానం చేయడం మంచిది. మీనరాశి ఫలితం. మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ముందుకు సాగాల్సిన రోజు. ఉద్యోగంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు సాధారణంగా అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే కుటుంబ అవసరాలకు కారణంగా కొంత అదనపు ఖర్చు రావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించండి. మరి ఇవి 12 ఆగస్టు 2026 బుధవారం రోజున మేషం నుండి మీనం వరకు 12 రాసుల వారి పూర్తి రాశి ఫలాలు. మీ రాశికి సంబంధించిన ఫలితం ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు చెప్పిన పరిహారాలలో మీకు వీలైన చిన్న పరిహారం మాత్రమే భక్తి విశ్వాసంతో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాల, పంచాంగ, జ్యోతిష్య విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం.